నేను సంఘంలోనే ఉండాలి, సంఘంకే కట్టుబడి ఉండాలి, సంఘ కార్యక్రమాలన్నిటికీ రావాలి, బాధ్యతగా ఉండాలి అని అంటే బోల్డ్ అంతా నేను చేయాల్సిందంతా నేను మిస్ అయిపోతున్నాను కదా. వేరే దేశాల్లో కూడా ఇండియాలో ఎక్కువ ఉంది. ఏంటి తెలుసా? బై హుక్ ఆర్ క్రూక్ ఐ మస్ట్ డూ మినిస్ట్రీ అని. హూ టోల్డ్ యూ? ఎలాగో ఒకలా మినిస్ట్రీ చేయాలి సక్సెస్ఫుల్. హూ టోల్డ్ యూ? మినిస్ట్రీ ఎలా పడితే అలా చేయడానికి లేదు, మనకి గైడ్ లైన్స్ ఉన్నాయి. Greetings friends and fellow believers in Christ, whoever are redeemed in the blood of Christ and members of the church. Today we want to have a small talk in order to edify and exhort the church of God. దేవుని సంఘాన్ని అలానే ఆత్మీయ సహోదరులందరినీ కూడా బలపరచడానికి అలానే హెచ్చరించడానికి ఈ చిన్న కార్యక్రమం మేము చేయాలనుకుంటున్నాం. అదేంటంటే మనందరికీ తెలిసినట్లుగా డాక్టర్ రవి జకరయ్య గారు దైవజనుడిగా మనందరికీ పరిచయం, గొప్ప బోధకుడిగా మనందరికీ పరిచయం. ఆయన యొక్క పరిస్థితి ఎలాగుంది అనేటువంటిది మనం ఇటీవల కాలంలో తెలుసుకుంటా ఉన్నాం. ఇదివరకు ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని తప్పిదాల గురించి రుజువు అవ్వడం, కొన్ని వ్యభిచార సంబంధమైనటువంటి లేకపోతే కొన్ని లైంగిక అనైతికత సంబంధించినటువంటి పరిస్థితులు ఆయన జీవితంలో వెలికి తీయడం జరిగింది ఆధారాలతో సహా. దాన్ని వాళ్ళ సొంత సంస్థ ఆర్జేఎం సంస్థ వాళ్ళే దాన్ని ధృవీకరించి ఆయన యొక్క ప్రసంగాల్ని కానీ లేకపోతే ఆయన యొక్క పేరుని కానీ వినియోగించకూడదని కూడా ఇటీవల కాలంలో వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగినట్లుగా మనం చూసాం. అయితే ఈ ఉదంతాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు, క్రైస్తవ సంఘానికి ఎటువంటి పాఠం ఇది నేర్పిస్తుందని కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు పాస్టర్ శామ్యూల్ బొప్పూరి గారు ఉన్నారు. ఆయన రిఫార్మ్ బ్యాప్టిస్ట్ చర్చ్ వినుకొండ పాస్టర్ గారుగా పనిచేస్తూ ఉన్నారు. కొద్ది నిమిషాలు ఆయనతో మనం ముచ్చటించుకొని ఎటువంటి హెచ్చరికలు మనం పొందుకోవచ్చో మనం గమనించుకుందాం. పాస్టర్ గారు, దేవుని నామంలో మీకు వందనాలు. మరి గొప్ప దైవజనులు, గొప్పగా సేవ చేసిన వాళ్ళు, అనేక మందిని ప్రభువులోకి రావడానికి కారణమైనటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు అని వెలుగులోకి రావడం నిజంగా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి చాలామందికి కూడా. అయితే ఈ ఆయన జీవితంలో నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకోవచ్చు అంటారు? అంటే ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు? ఇక మీదట మనం మనుషుల్ని మనము అంచనా వేసేటప్పుడు కానీ, మరి ముఖ్యంగా బోధకుల్ని అంచనా వేసేటప్పుడు, వారి బోధని మనం అంచనా వేసేటప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి జకరయాస్ విషయంలో బయటపడింది దేవుడే బయటపడేస్తాడు. ఒక వచనం చాలా అద్భుతంగా ఉంటుందండి. 1 తిమోతికి రాసిన పత్రికలో పౌలు తిమోతితో మాట అంటున్నాడు. 5వ అధ్యాయము 25వ వచనంలో 24వ వచనంలో, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట నడుచుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనవి దాచబడనేరవు. కొందరి పాపాలేమో ముందు వెళుతున్నాయి, కొందరి పాపాలేమో తర్వాత వాళ్ళ వెనకాల వెళతాయి. బయలు అంటే అవి బయటపడకుండా దాన్ని దాచిపెట్టేటువంటి అధికారం ఎవరికీ లేదు. ఏదో ఒక సమయంలో దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలను కూడా బయటపడేస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే, జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ తప్పించేసుకున్నాను కదా, నా లైఫ్లో నేను ఎలాగైనా జీవించవచ్చు, చనిపోయిన తర్వాత ఎలాగో కాలగర్భంలో కలిసిపోద్దని చెప్పి అనుకుంటారు. బట్ నాట్ విత్ గాడ్. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ అవుట్ ఎనీ టైమ్. సో ఏదో మేనేజ్ చేసుకోగలను అనేటువంటిది ఒక భ్రమ అండి. ఈ యొక్క లోకంలో మేనేజ్ చేసుకున్న జడ్జిమెంట్ డే ఆఫ్ గాడ్ రోజున, తీర్పు దినాన అందరి బాగోతాలు బయటపడతాయి. రవి జకరయాస్ గారి జీవితంలో జరిగింది ఏంటంటే, ఇట్స్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్.
we are not happy about it. Yeah. We are not rejoicing in the fall of a Christian leader who was used by God. Yeah. It's not a happy thing for us. Yes. And we don't want to become popular by talking about Ravi Zacharias. Yeah. That is not our intention. Yeah. మా ఉద్దేశం అది కాదు. ఇంతగా వాడబడినటువంటి దైవజనుడి యొక్క జీవితంలో ఇలాంటివి జరుగుతాయా అనేటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్. అవును. మనుషులు చూసేది టాలెంట్స్, దేవుడు చూసేది వ్యక్తిగత జీవితం. మనుషులు కోరుకునేది టాలెంట్స్, దేవుడు కోరుకునేది వ్యక్తిగత జీవితం. వ్యక్తిగతంగా పరిశుద్ధత లేనటువంటి వ్యక్తికి ఎన్ని టాలెంట్స్ ఉండి లాభం ఏంటి? కానీ మనుషులది కూడా చాలా తప్పు ఉందండి. క్రైస్తవులది చాలా తప్పు ఉంది, సంఘాలది చాలా తప్పు ఉంది. సంఘాలు ఆయన వ్యక్తిగత జీవితం ఏంటో పరీక్షించకుండా, పరిశీలించకుండా, ఆయన యొక్క టాలెంట్ని చూసి మంత్రముగ్ధులై, ఆయన ఆరటరీ చూసి, ఆయన ప్రసంగాలు చూసి మంత్రముగ్ధులై చప్పట్లు కొడుతూ ఒక స్టార్ అనేటువంటి వ్యక్తి ఉదయించాడు, ఇక మనకి చాలు అనుకున్నారు. కానీ అది సరిపోదు. నేను చాలాసార్లు చెప్తాను సోదరులతో, అసలు ఏం టాలెంట్స్ లేకుండా నమ్మకంగా ఉండటం బెటర్. అన్ని టాలెంట్స్ ఉండి నమ్మకంగా లేకపోవటం కంటే, ఏ టాలెంట్స్ నాకు పాడటం రాదు, వాక్యం చెప్పడం రాదు, నేను నత్తివాడుగా ఉండటం బెటర్. నత్తివాడుగా ఉంటూ నమ్మకంగా ఉండటం బెటర్. నమ్మకత్వం లేకుండా నేను అద్భుతంగా వాక్యం చెప్పగలిగిన ఉపయోగం ఏం లేదు. అంటే మామూలుగా మనం ఎక్కువగా క్రైస్తవ లోకంలో కూడా, సంఘాల్లో కూడా మనం ఎక్కువగా అనుకునేది ఏంటి అని అంటే, ఎంత ఎక్కువ మందిని రీచ్ అయితే, లేకపోతే ఎంత ఎక్కువ మందికి దేవుని సువార్త కావచ్చు, లేకపోతే అపాలజెటిక్ కావచ్చు, లేకపోతే ఈవెన్ థియాలజీ అయినా కావచ్చు, ఎంత ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, ఎంత ఎక్కువ మందిని రీచ్ అవ్వగలిగితే అంత గొప్ప అనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఒకవేళ అలాంటి ఆలోచన వల్ల కూడా ఈయన విషయంలో మనం పొరపాటు పడ్డామని మనం అనుకోవచ్చా? నేను చాలామందిని ప్రభు కొరకు చాలా ఆత్మలు సంపాదించాలి అనేటువంటి ఉద్దేశం మంచిదే. బీయింగ్ ప్యాషనేట్ అబౌట్ ది సోల్స్ ఆఫ్ పీపుల్ ఈజ్ వెరీ గుడ్, ఈజ్ ఎ నోబుల్ ఐడియా. క్వశ్చన్ ఏంటంటే, ఆత్మను ఎవరు రక్షించగలరు? ఒక ఆత్మ ఎలా రక్షించబడుతుంది? మన ఆరటరీ ద్వారా, మన ఫిలాసఫీ ద్వారా, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా, మన గాస్పల్ ప్రజెంటేషన్ ద్వారా. అంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, రక్షించువాడు ప్రభువే. మీ యొక్క రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను నేను ఇస్తాను, పరిశుద్ధాత్మని ఇస్తాను, దాని ద్వారా నా విధులకు కట్టడలకు లోబడే వాళ్ళుగా చేస్తానని చెప్పి ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. లూదియా హృదయం దేవుడు తెరిచింది అనేటువంటి మాటను చూస్తున్నా అపోస్తలుల కార్యం. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభు అని చెప్పలేడు అని చెప్పి 1 కొరింథీ 12వ అధ్యాయం చూస్తున్నాం. Who is going to save? Am I going to save? Are you going to save? No. Or the world famous evangelist going to save people? No, that's a false assumption. Only God saves. Yes. God is sovereign, God saves. I am not saying that we should diminish all our efforts to reach out to people. దేవుడే చేస్తాడు కదా, నేనేం చేయాల్సిందేం లేదని అంటలేదు. కానీ ఇతరుల్ని రక్షించాలి అనేటువంటి తాపత్రయంలో దేవుని వాక్యాన్ని తొంగలోకి దొక్కేసి, దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా మనము ఆర్టిఫిషియల్ క్రిస్టియన్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకునే ఉపయోగం లేదు. ఒక సభకి బోల్డ్ మంది రావచ్చు, ఒక సంఘానికి బోల్డ్ మంది రావచ్చు, కానీ వాళ్ళందరూ రక్షించబడ్డారా? ఎవరు రక్షించబడ్డారు అని అంటే, ఎవరైతే వాళ్ళ యొక్క పాపములు ఒప్పుకొని క్రీస్తుని విశ్వసించి పశ్చాత్తాపడి ఆ యొక్క పాప జీవితంతో తెగదెంపులు చేసుకుంటారో, వెలుగులో నడుస్తారో, వాళ్ళే రక్షించబడిన వాళ్ళు. కానీ మనము ఈ జనాల్ని చూసి ఎలాగోకలాగా నేను
బోల్డ్ మంది రక్షించాలి అని చెప్పి దేవుని వాక్యం ఇచ్చేటువంటి కట్టడలను కూడా బైపాస్ చేసేసి పక్కన పెట్టేసి ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అనేటువంటి దానివల్ల కూడా ఈ విధంగా పొరపాటు జరిగి ఉండొచ్చు. యా, అంటే అనేక మందికి సువార్త చెప్పి, అనేక మందికి మంచి మంచి ప్రసంగాలు చెప్పి, అనేక మందిని ఒక రకంగా చెప్పాలంటే దేవునిలోకి రావడానికి కారణమై, పరోక్షంగానే కావచ్చు, ప్రత్యక్షంగా దేవుడే తేగలడు. సో పరోక్షంగా దేవునిలోకి రావడానికి ఒక కారణం అయ్యినటువంటి వ్యక్తులు కూడా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిలో పడడానికి అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు రవి జకర్యాస్ని యూజ్ చేసుకున్నాడా, వాడుకున్నాడా అని అంటే ఐ థింక్ హీ డిడ్ యూజ్ రవి జకర్యాస్. ఆయన ద్వారా అనేక మంది తాకబడి ఉండొచ్చు, ప్రభువుని కూడా నమ్ముకొని ఉండొచ్చు, ప్రభువుకు ఆకర్షితులై ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ప్రసంగికులు కూడా, నేను ప్రసంగం చేయడం నేను చాలా చోట్ల చూశాను, కొన్ని యూత్ కాన్ఫరెన్సెస్లో కానీ కొన్ని స్పెషల్ మీటింగ్స్లో కానీ, దేవుడి చేత వాడబడుట ఎట్లు, దేవుడి చేత ఎవరు వాడబడతారు, గొప్పగా వాడబడాలంటే ఏం చేయాలి, అనేక మంది కోసం వాడబడాలంటే ఏం చేయాలి, ఘనంగా వాడబడాలంటే ఏం చేయాలి, ఇలాంటి ప్రసంగాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి వ్యక్తిని దేవుడు నిజంగా వాడుకున్నాడా? దేవుడు వాడుకోవడానికను ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధ జీవితానికి, ఒక వ్యక్తి యొక్క రక్షణ జీవితానికి అసలు ఏదైనా లింకు ఉందా? దిస్ ఈజ్ ది మోస్ట్ స్కేరియస్ థింగ్ అండి. ఏంటంటే దేవుని చేత వాడబడి నరకానికి వెళ్ళిపోవడం. యా యా, ఇట్స్ పాసిబుల్. యా, జూడాస్ ఇస్కరియోత్. ఎస్ జూడాస్ ఇస్కరియోతుని చూచినప్పుడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పి క్రైస్ట్ తన యొక్క శిష్యులతో చెప్పినప్పుడు వాళ్ళలో ఒక్కడికి కూడా డౌట్ రాలేదు. ఎందుకంటే జూడాస్ ఇస్కరియోతుకి ఏదో నెత్తి మీద 2 కొమ్ములు వచ్చి ఒక సటానిక్ డెవిల్ ఫేస్ లాగా లేడు. ఎందుకంటే జూడాస్ ఇస్కరియోతు అందరిలానే ఉన్నాడు, ఒక శిష్యుడిలానే ఉన్నాడు, ఒక క్రైస్తవుడిలానే ఉన్నాడు. సో వాళ్ళు లాస్ట్ మూమెంట్ వరకు కూడా వాళ్ళకి డౌట్ రానే లేదు. నేనా ప్రభు అని అంటున్నారు తప్ప, ఇగో ఈయన మొదటి నుంచి నేను గమనించాను, యూదా ఇస్కరియోతు తేడా, అతని జీవితం తేడా అని ఎవరికి డౌట్ రాలేదంటే దాని అర్థం ఏంటి? జూడాస్ ఇస్కరియోతు అద్భుతంగా నటించాడు. జూడాస్ ఇస్కరియోతు వాడబడ్డాడంటే వాడబడ్డాడు. ఆయన క్రైస్ట్ ఆయన్ని బ్లెస్ చేసి ఆయనకి స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు, ఆయన ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఆయన దయ్యాలను వెళ్ళగొట్టాడు, ఆయన అద్భుతాలు చేయగలిగాడు. సో ఎక్కడా కూడా ఈయన క్రీస్తు యొక్క శిష్యుడు కాడు అనేటువంటి డౌట్ రాలేదు. హౌ డూ యూ నో దట్ ఐఎమ్ నాట్ ఎ జూడాస్ ఇస్కరియోత్? పీటర్ కూడా క్రైస్ట్ని డినై చేశాడు. పీటర్కి జూడాస్ ఇస్కరియోత్కి తేడా ఏంటంటే, పీటర్ రిపెంట్ అయ్యాడు, జూడాస్ రిమోర్స్ చెందాడు. రిపెంటెన్స్కి రిమోర్స్కి తేడా ఏంటంటే, రిపెంటెన్స్ అంటే జెన్యున్గా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం, రిమోర్స్ అంటే కేవలం బాధపడటం అంతే తప్ప బాధపడటం వల్ల ఉపయోగం లేదు. అందుకని ఆయన ప్రభు ఏమంటున్నాడు, నువ్వు అసలు పుట్టకపోతేనే బెటర్ అని అంటున్నాడు. సో స్కేరియస్ థింగ్ ఏంటంటే, పాత నిబంధనలో బిలామును వాడుకున్నాడు. దేవుడే తన నోటిని వాడుకొని తన నోటిలో ఆశీర్వచనాలు పెట్టాడు కదా బిలామును వాడుకున్నాడు. కొత్త నిబంధనలో మరి మొదటి తిమోతి చూసినప్పుడు అలెగ్జాంద్రు, హిమయును వాడుకుని ఉండొచ్చు ఎఫెసీ సంఘంలో. మరి పౌలు అంటున్నాడు, దేమా నన్ను విడిచి వెళ్ళను అని అంటున్నాడు. ఒకప్పుడు దేమా గురించి పౌలే రాశాడు, నాతో పాటు దేమా ఉన్నాడని చెప్పి. దేమా బహుగా వాడబడి ఉండుంటాడు, కానీ సడన్గా వెళ్ళిపోయాడు. సో తలాంతులు కలిగి అద్భుతంగా వాక్యం చెప్పడం వేరు, 4 గోడల మధ్య పవిత్రంగా జీవించటం వేరు. చాలామంది తలాంతుల కోసం, ప్రజల కోసం, పాపులారిటీ కోసం వ్యక్తిగతమైనటువంటి పవిత్ర జీవితాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, ప్రార్థన నెగ్లెక్ట్ చేస్తున్నారు, డివోషనల్ లైఫ్ ఉండదు.
పవిత్రమైన జీవితం ఉండదు. అప్పుడు ఏం జరిగిద్దంటే మనము నెంబర్ 1 వేషధారులు అవుతాం. అవును. సినిమా వాళ్ళు పనికిరారు, అవును. సినిమా వాళ్ళు కూడా మన నటన పనికిరారు. ఈ రోజుల్లో కూడా చాలామంది వాళ్ళు లీడ్ చేసే సంఘంలో ఉన్నటువంటి నెంబర్ని, లేకపోతే అనేక మంది రక్షింపబడ్డం, ఆ సక్సెస్ని రుచి చూసిన వాళ్ళు చాలా డేంజర్లో ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది పాస్టర్ గారు. దానికి మీరేమంటారంటే, చాలామంది ఏమంటారంటే బాగా దేవుని చేత విస్తృతంగా వాడబడతా ఉంటే బాగా బలంగా స్థిరంగా దేవునిలో ఉన్నట్టు, దేవుడు ఇంకా ఆ మినిస్ట్రీని కానీ ఆ చేసే పనిని కానీ దేవుడే ఆమోదించినట్లు అనే ఒక భావజాలం ఉంది బయట చాలా అనేక చోట్ల కూడా. దానికి మీరు ఏమంటారు? ఇది ఒక డేంజరస్ డిసెప్షన్ అండి. ఎందుకంటే అల్టిమేట్గా హూ ఈస్ గోయింగ్ టు ఇవాల్యుయేట్ అవర్ మినిస్ట్రీ? మన యొక్క మినిస్ట్రీని కొలిచేది ఎవరు? నీ మినిస్ట్రీ, లేకపోతే నీ మినిస్ట్రీ బాగుంది, వండర్ఫుల్గా చేసావు, బోల్డ్ మంది వచ్చావు అని అల్టిమేట్గా చెప్పేది ఎవరు అని అంటే గాడ్. గాడ్ ఆయన ఒక మినిస్ట్రీని అభినందించే ముందు ఆయన దేన్ని బట్టి అభినందిస్తాడు అని అంటే ఆ యొక్క నెంబర్ని బట్టి కాదు. ఎక్కువ మంది ఏ సంఘానికి వస్తారో వాళ్ళే నిజమైన సంఘం అని బైబిల్లో ఎక్కడ లేదు. సో దట్ ఈజ్ మ్యాన్ మేడ్. రెండవది, దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు అని అంటే ఆ యొక్క సంఘంలో నిజమైనటువంటి మారు మనసు పొంది వాళ్ళందరూ కూడా పవిత్రంగా కొనసాగుతున్నప్పుడు దేవుడు ఆయన ఆనందిస్తాడు. అయితే ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని ఇందాక చెప్తున్న పాయింటే మళ్ళీ ఏంటంటే, ఒక వ్యక్తిని రక్షించే విషయంలో పాస్టర్ ప్రమేయం ఏదీ లేదు. అబ్సల్యూట్లీ జీరో. ఏ పాస్టర్ అయితే నేను ఎంతమందిని రక్షించాను అంతమందిని రక్షించాను గొప్పలు చెప్పుకుంటున్నాడు, హీ మస్ట్ రిపెంట్ ఆఫ్ హిస్ సిన్. ఎందుకంటే నీ ప్రమేయం లేకుండా దేవుడు నీ యొక్క మినిస్ట్రీని అంత ఎత్తుగా చేయగలడు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు కూడా, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు కూడా, ఆ వ్యక్తి దగ్గర కూర్చునేటువంటి ఎవరన్నా ఒక ఆడియన్స్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కనుక దేవుడు ప్రేమించి కనికరించి రక్షించాలనుకుంటే రక్షిస్తాడు. ఎస్. అంటే చెప్పే ప్రసంగికుడు పాపి అని చెప్పి దేవుడు ఆ వ్యక్తిలో రక్షణ కార్యాన్ని ఆపడు. అదేనా మీరు చెప్పేది? అంటే అఫ్ కోర్స్ దేవుడు ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటాడు. God never speaks in a vacuum. God uses us as instruments. Okay. But ultimately God saves people. Yeah. So అయితే మనకుండే టెంప్టేషన్, ఇట్స్ ఎ రియల్ టెంప్టేషన్ ఫర్ ఆల్ పాస్టర్స్. టెంప్టేషన్ ఏంటంటే, బోళ్ళంత మంది రక్షించబడతా ఉన్నప్పుడు, బోళ్ళంత మంది బాప్తిజాలు తీసుకుంటా ఉన్నప్పుడు, మన చిన్న సంఘంగా ఉండే సంఘం 100 మంది అవ్వటం, 1000 మంది అవ్వటం, 2000 మంది అన్నప్పుడు ఖచ్చితంగా నాకు వచ్చేటువంటి టెంప్టేషన్ ఏంటంటే, నా బట్టే కదా ఇదంతా జరుగుతుంది, నా ప్రసంగాలను బట్టే కదా, నా యొక్క జ్ఞానాన్ని బట్టే కదా. అంటే నా బట్టి అనుకోకపోయినా దేవుడు మన సంఘాన్ని ఆశీర్వదించాడు, నేను చేసే పనిని ఆమోదించాడు. ఎస్, అదొక ఆలోచన ఖచ్చితంగా మన యొక్క హృదయాంతరంగంలో దేవుడు ఎందుకంటే ప్రజలు కూడా మనతో ఏమంటారంటే, పాస్టర్ గారు మీరు భలే చెప్తున్నారు, మీ యొక్క వాక్యం అద్భుతంగా ఉంది. అలాంటి డబ్బా కొట్టేటువంటి సోదరులు కూడా ఉండటం వల్ల కూడా ఏంటంటే మనకి సెల్ఫ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది పెరుగుద్ది. సో తర్వాత దేవుడు ఈ విధంగా దేవుడు ఆమోదించాడు, దేవుడు నా మీద ప్రసన్నత చూపించాడు, నేను ఒక స్టేజ్కి వచ్చేసాను, ఇప్పుడు నేను ఒక ఎస్టాబ్లిష్ అయిపోయాను. కనుక వచ్చే టెంప్టేషన్ ఏంటంటే, దేవుడు నన్ను ఆమోదించాడు కాబట్టి నేనేం చేసినా పర్వాలేదు. ఎందుకంటే దేవుడే ఆమోదించాడు, దేవుడే బ్లెస్ చేశాడు. ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు, ప్రజలు కూడా నన్ను నా యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉందని చెప్పి ఎవరు ప్రశ్న అడగటం లేదు. సో నేను ప్రైవేట్ లైఫ్ నేను ఎలాగైనా ఉండొచ్చు, నేను ఆ రోజు స్టేజ్ మీద నిలబడి గూడ్స్ డెలివరీ చేస్తే చాలు. ఆల్ దట్ ఐ హ్యావ్ టు డూ ఈజ్ డెలివరింగ్ ద గూడ్స్. నేను ఏం చేసినా పర్లేదు, దేవుడు పట్టించుకోడు అనేటువంటి భ్రమ. దేవుడు పట్టించుకోకుండా ఉండడు. క్షమించేసి మళ్ళీ వాడుకుంటాడులే, చూసి చూడనట్టు ఊరుకుంటాడులే. ఎందుకంటే అనేక మంది రక్షించబడటం ఆయనకి ఇంపార్టెంట్.
పాస్టర్గా లేకపోతే ఒక ఎల్డర్గా వ్యక్తిగతంగా పవిత్రమైన జీవితం జీవించడం అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పి అది అజంప్షన్. ఒకసారి తిమోతి రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తిమోతి రాసిన పత్రికలో ఆయన ఏమంటాడంటే 4వ అధ్యాయం 16వ వచనంలో, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందు అని అంటున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటుందంటే పే అటెన్షన్ టు యువర్ లైఫ్ అని ఉంటుంది. ఫస్ట్ నీ లైఫ్, పే అటెన్షన్ టు యువర్ లైఫ్ అండ్ టు ద డాక్ట్రిన్. దానిలో నువ్వు స్టెబిలైజ్ అవ్వు. అంతటితో స్టోరీ ఆగిపోలా. ఎప్పుడైతే ఈ విధంగా కంటిన్యూ అవుతున్నప్పుడు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క బోధలో, రైట్ డాక్ట్రిన్లో కంటిన్యూ అవుతున్నప్పుడు అప్పుడు ఏమంటున్నాడు, నిన్నును నువ్వు వినేవాళ్ళని ఇద్దరు కూడా రక్షించబడతారంట. సో ఎస్, మన సాల్వేషన్ ఈజ్ సెక్యూర్డ్. అంత మాత్రాన నా సాల్వేషన్ సెక్యూరిటీ ఉంది, నేను ఏది పడితే చేస్తానని చెప్పి దేవుని వాక్యం ఎక్కడ చెప్పట్లే. నువ్వు వర్కౌట్ యువర్ సాల్వేషన్ విత్ ట్రెంబ్లింగ్ అండ్ ఫియర్ అంటుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అసలు మనం రక్షింపడ్డామా లేదా కూడా తేల్చుకుంటూ ఉండాలి. విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్, పే అటెన్షన్, జాగ్రత్తగా ఉండు. అప్పుడు నువ్వు చెప్పే వాళ్ళు రక్షించబడతారు, ఆఖరికి నువ్వు కూడా రక్షించబడతావు. సో మన మినిస్ట్రీ బ్లెస్ చేయబడినంత మాత్రాన మనము హెవెన్కి హైవేలో ఉన్నాం అనుకుంటే పొరపాటే. మినిస్ట్రీ బ్లెస్ చేయబడి అనేక మంది నరకపాత్రలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉండుంటారు. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువా మేము ఫలానా చేయలేదా, మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా, అది చేయలేదా. అది మన మోడర్న్ డేస్లో మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే, ప్రభువా నేను పెద్ద మినిస్ట్రీ చేయలేదా, నేను ఎంతమంది ఆత్మలు రక్షించలేదా, నేను ఎంత ఎస్టాబ్లిష్ చేయలేదా అని అంటే, ఐ డోంట్ ఈవెన్ నో యూ, నువ్వెవరో తెలియదా, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అంటే స్కేరీ వర్డ్స్. సో పాయింట్ ఏంటంటే, మినిస్ట్రీ బ్లెస్ చేయబడినంత మాత్రాన మనము సాటిస్ఫై మన యొక్క పర్సనల్ లైఫ్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం డేంజరస్. ఇంకొకటి స్థానిక సంఘం గురించి కూడా, స్థానిక సంఘంకి వెళ్ళడం, ఒక స్థానిక సంఘంలో నిబంధన చేయబడినటువంటి సభ్యుడిగా ఉండడం, బాధ్యత కలిగిన సభ్యుడిగా ఉండడం, వారి యొక్క కనుసన్నల్లో ఉండడం, అకౌంటబుల్గా ఉండడం అనేటువంటిది చాలామందికి క్రైస్తవులకి తెలియట్లేదు, చాలామంది బోధకులకు కూడా తెలియట్లేదు. ప్రభు చేత వాడబడుతున్నామా లేదా, మేము చేస్తున్నామా లేదా అని ఒక్కటే వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. నాకు అనిపించింది ఏంటి అని అంటే, ఎంత విస్తృతంగా వాడబడుతున్నటువంటి వ్యక్తి అయినా సరే స్థానిక సంఘం యొక్క కనుసన్నల్లో లేకుండా, స్థానిక సంఘములో సభ్యత్వం లేకుండా తిరుగుతూ ఉంటాను, దేవుడు నన్ను వాడుకుంటూ ఉంటాడు అని అంటే, మేబీ ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయేటువంటి అవకాశం విధంగా దారితీస్తుందేమని నాకు అనిపించిందండి. సో స్థానిక సంఘం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఒక బోధకుడు ఫర్ ఎగ్జాంపుల్ అనేక మందికి వాక్యం చెప్పి, లేకపోతే అనేక చోట్ల నన్ను పిలుస్తున్నారు, అనేక చోట్ల నన్ను వాక్యం చెప్పడానికి పిలుస్తున్నారు. మరి ఒక పక్క వెళ్ళి ప్రభుని గణపరచాలని ఉంటుంది, మరి అట్ ద సేమ్ టైం మరి స్థానిక సంఘానికి నేను కట్టుబడి ఉండాలి, స్థానిక సంఘ సభ్యులకి నా టైం ఇవ్వాలి. ఇది ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు? ఈ బ్యాలెన్స్ తప్పిపోతే వచ్చే నష్టాలేంటి అంటే, కొంతమంది ఇలా ఈ ప్రశ్న కూడా నన్ను డైరెక్ట్గా అడగడం కూడా నేను విన్నాను. అదేంటంటే, దేవుడు నాకు టాలెంట్ ఇచ్చాడు, దేవుడు నాకు ఫేమ్ ఇచ్చాడు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, నేను సంఘంలోనే ఉండాలి, సంఘంకే కట్టుబడి ఉండాలి, సంఘ కార్యక్రమాలన్నిటికీ రావాలి, బాధ్యతగా ఉండాలి అని అంటే, బోల్డంతా నేను చేయాల్సిందంతా నేను మిస్ అయిపోతున్నాను కదా అని అడుగుతూ ఉంటారు. మీ సమాధానం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను చెప్పినట్టు
బిబ్లికల్ మ్యాండేట్ని మనం బైపాస్ చేయకూడదు. రిజల్ట్స్ కోసం, ఆత్మల కోసం దేవుని వాక్యాన్ని పక్కన పెట్టకూడదు. దేవుని వాక్యమే కదా ఆత్మ సంపాదించమని చెప్పింది. అవును. ఇదే దేవుని వాక్యం జవాబుదారీ తనం గురించి, అకౌంటబిలిటీ గురించి, స్థానిక సంఘం గురించి కూడా చెప్తాము. సో ఈ రెండు కూడా ఒకదానికొకటి విరుద్ధం కాదు. ఇవి రెండు కూడా కాంట్రడిక్టరీ కాదు, ఇవి రెండు కాంప్లిమెంటరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క కాలింగ్ ఇది, నాకు బైబిల్ ఏం చెప్తుందో అనవసరం అనేటువంటి వాళ్ళతో నేను డిస్కషన్ చేయనండి. బైబిల్ ఏం చెప్తుందో నాకు అనవసరం అనేటువంటి వాళ్ళతో నేను డిస్కషన్ చేయను. వాళ్ళు క్రిస్టియన్స్ కూడా ఎంచను. ఎందుకంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నా గొర్రెలు నా స్వరమును వినును అంటున్నాడు. నువ్వు కానీ ఆయన గొర్రె అయితే బైబిల్ ఓపెన్ చేసినప్పుడు నువ్వు వింటావు, దానికి లోబట్టడానికి ప్రయత్నం చేస్తావు. మీరు బైబిల్ అంతా చదివితే, ముఖ్యంగా నూతన నిబంధనలో చదివితే, స్థానిక సంఘానికి కట్టుబడిగా ఉండకుండా, లేకపోతే జవాబుదారీగా ఉండకుండా ఏ ఎల్డర్ కానీ, ఏ ఎవాంజలిస్ట్ కానీ ఉన్నాడేమో చూపించండి న్యూ టెస్టిమెంట్లో. ఎవరు లేరు. పాల్, బర్నబాస్ యెరూషలేం సంఘము అంతియోకు పంపించారు. అంతియోకు నుంచి మిషనరీ యాత్రకు వెళ్ళారు. మళ్ళీ ఎక్కడికి ఏ సంఘం అయితే పంపించారో ఆ సంఘానికి వచ్చారు. అక్కడికి వచ్చి వాళ్ళకి రిపోర్ట్స్ ఇచ్చారు. ఏ ఎవాంజలిస్ట్ ఈరోజు అలా చేస్తున్నాడు చెప్పండి? నాకు తెలిసినంత వరకు ఒక ఎవాంజలిస్ట్ ఉన్నాడు, జాన్ బ్లాంచార్డ్ అనేటువంటి ఎవాంజలిస్ట్ ఉన్నాడు. ఆయన ఫేమస్ కాదండి, ఎందుకంటే ఆయన స్థానిక సంఘాన్ని వదిలిపెట్టాడు. ఆయన ప్రపంచాన్ని అంతా వెళ్తాడు, కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన సంఘానికి వస్తాడు. ఆయన సంఘానికి వచ్చి ఆయన సంఘానికి రిపోర్ట్ ఇస్తాడు, సంఘానికి కట్టుబడి ఉంటాడు, సంఘం వేసే ప్రశ్నలకు జవాబులు ఇస్తాడు, సంఘం యొక్క ఆశీర్వాదంతో బయటకు వెళ్తాడు, సంఘానికి కట్టుబడి వాళ్ళ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. అలాంటి ఎవాంజలిస్టులు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. ఎందుకంటే నాకు సంఘంతో పని లేదు, నాకు సంఘంతో పని లేదు అనేటువంటి అవగాహన వచ్చిన వాళ్ళు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, దే ఆర్ వెరీ ఇమెచ్యూర్. అయితే ఇమెచ్యూర్ అని అయి ఉండాలి, లేకపోతే క్రిస్టియన్ కూడా అయి ఉండకపోవచ్చు. నా సమయం అంతా సంఘంలోనే కూర్చొని ఒక మూల కూర్చొని అర్థం చేసుకోవాలా, అది ఒక టైం వేస్ట్ లాగా భావించడం. ప్రాబ్లం ఏంటంటే నో యువర్ కాలింగ్. సమస్య ఏంటంటే మనంతటా మనం ఇండివిజువల్గా మన కాలింగ్ని నిర్ణయం చేసుకుంటున్నాం. దేవుడు నన్ను పిలిచాడు. సమస్య ఏంటంటే దేవుడు నన్ను పిలిచాడని చెప్పి గబుక్కున మినిస్టర్లోకి జంప్ అయినటువంటి వాళ్ళు ఎవరు మీ ఇక్కడ లేరు. ఎవరు న్యూ టెస్టిమెంట్లో లేరు. మన గుంటూరులో ఉండి ఉంటారు, వినుకొండలో ఉండి ఉంటారు, న్యూ టెస్టిమెంట్లో లేరు. ఉన్న ఎవరు? వాళ్ళు అబద్ధ బోధకులు. వాళ్ళు సంఘము చేత నిర్ధారించబడి, సంఘము చేత ఆశీర్వదించబడి, సంఘం యొక్క బ్లెస్సింగ్స్తో వాళ్ళు మినిస్ట్రీలోకి వచ్చారు. సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నాకు ఇవాంజలిస్ట్గా దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఆ గిఫ్ట్స్ ఇచ్చాడు అని నువ్వు అనుకోవటంలో తప్పులేదు, ఆ భారం ఉంటే తప్పులేదు. కానీ నీకే భారం ఉందో ఆ భారం బయట కనబడాలి కదా. దాన్ని మొట్టమొదటిగా నిర్ధారించే వాళ్ళు ఎవరు? సంఘం. నువ్వంతటి వ్యాక్యూమ్లో దేవుడు నన్ను పిలిచాడు, నేను ఎవరికి జవాబుదారీగా ఉండను, నేను పెద్ద వరల్డ్ ఫేమస్ ఇవాంజలిస్ట్ని, నా అంతటి నేను స్క్రీన్లు పెట్టేస్తాను, పాంప్లెట్లు పనిచేస్తాను, స్టేడియంలు కట్టేస్తాను అనుకుంటే ఓకే, గో హెడ్. కానీ నీకు నిజంగా ఆ టాలెంట్స్ ఉన్నాయో లేదో, నీకు ఆ హ్యూమిలిటీ ఉందో లేదో, తగ్గింపు ఉందో లేదో, నువ్వు నిజంగా ఈ యొక్క పనికి ఉపయోగపడతావో లేదో దాన్ని పరీక్షించి ఆశీర్వదించేది స్థానిక సంఘం. ఆ స్థానిక సంఘం నిన్ను చూసి నిజంగా నీ గిఫ్ట్స్ ఉన్నాయి, నువ్వు వాడబడు అని చెప్పి స్థానిక సంఘం చేత పంపించబడితే అఫ్ కోర్స్ ఇట్ విల్ బి ఎ బ్లెస్సింగ్, బట్ యూ విల్ బి అటాచ్డ్ టు దిస్ లోకల్ చర్చ్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీకు సమయం ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడికే వస్తాయి, ఇది నీ బేస్. ఇక్కడికి వస్తావు, వాళ్ళతో ఫెలోషిప్ చేస్తావు, వాళ్ళ యొక్క ఇన్పుట్ తీసుకుంటావు,
వాళ్ళకి అకౌంటబుల్గా ఉంటావు, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా అకౌంటబుల్గా చూడండి, ఒక మిషనరీ, చైనాలో ఒక మిషనరీ గారు ఉండేవారు. ఆయన ఈ మాట అన్నాడు, నీ యొక్క ఆత్మ ఎలా ఉంది అని ప్రశ్నించేటువంటి స్నేహితులు నీకు ఉన్నారా? ఎస్పెషల్లీ నీవు మినిస్ట్రీలో ఉంటే నీ జీవితం ఎలా ఉంది, నీ వ్యక్తిగత నడక ఎలా ఉంది, నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది, నీ కుటుంబ జీవితం ఎలా ఉంది, నీ భార్యతో నువ్వు గడిపేటువంటి జీవితం ఎలాగుంది, నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ప్రశ్నలు అడిగే లిబర్టీ తీసుకొని ప్రశ్నలు అడిగేటువంటి స్నేహితులు ఉన్నారా? లేకపోతే యు ఆర్ ఇన్ డేంజర్. సమస్య ఏంటంటే మన ఇండియన్ కల్చర్లో, ఐ థింక్ ఎనీ కల్చర్, ఎప్పుడైతే ప్రశ్న అడగడం మొదలు పెడతావో ఏమంటారంటే, హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ, ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్, ఐ డోంట్ వాంట్ అకౌంటబుల్ టు ఎనీబడి, గెట్ అవుట్ అంటారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మెంటాలిటీ బ్రింగ్స్ డిజాస్టర్స్ లైక్ దిస్. అరే నీ ప్రేమ కోసం అడుగుతున్నాను, నువ్వు బాగుపడాలని అడుగుతున్నాను తప్ప నిన్నేదో ఇబ్బంది పెట్టాలని కాదు. అందుకని ఎవ్వరు కూడా జవాబుదారిగా ఉండటానికి ఇష్టపడరండి. కానీ ఆ జవాబుదారిగా లేకపోవటమే ఇలాంటి అన్నిటికీ దారితీస్తుంది. చాలామంది రవి జకరియా గారి గురించి వ్యాఖ్యానించడం, ఆయన పత్రాన్ని గురించి మాట్లాడడం యూట్యూబ్ వీడియోల్లో చాలా కొన్ని నేను చూడడం జరిగింది. కానీ చాలా తక్కువ మంది, నాకు తెలిసి ఒకటో రెండో, అది కూడా మన దేశస్తులు కాదు, వాళ్ళు మాత్రమే ఈ స్థానిక సంఘం యొక్క ప్రస్తావన తీసుకొచ్చినట్లుగా నేను చూశాను. సో ఆయన ఒక స్థానిక సంఘానికి కట్టుబడి లేడు అన్న సంగతి ఏదో ఒక ఫారిన్, ఒక అమెరికాకు సంబంధించినట్టు ఒక పాడ్కాస్ట్లో మాత్రం నేను విన్నట్టు నాకు గుర్తు తప్ప, చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు, చాలామంది రకరకాల కారణాలు, రకరకాల పాఠాలు నేర్చుకోవాలని అదని ఇదని పెడతా ఉన్నారు. కానీ నా ఉద్దేశంలో అసలు ఇది నేర్చుకోకపోతే ఇంకా ఎన్ని నేర్చుకున్న ఉపయోగం లేదని నా ఉద్దేశం. సో ఎంత గొప్ప దైవజనుడు అయినా సరే స్థానిక సంఘం యొక్క అకౌంటబిలిటీలో లేకపోతే ప్రశ్నించేటువంటి సహోదరుల యొక్క సహవాసంలో ఉండడం మంచిదని నేనైతే గ్రహించాను. ఎలా ఉండొచ్చు అంటే, ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారు మరి ఆయన కొంతమంది పట్ల అధికారం కలిగి ఉండాలి, అధికార స్వరంతో ఒక్కొక్కసారి మాట్లాడాల్సి వస్తుంది, కొంతమందిని సరిచేయాల్సి వస్తుంది. మరి అట్లాంటి వ్యక్తి అదే సభ్యుల యొక్క కనుసన్నల్లో ఉండడం అనేటువంటిది ఎట్లా సాధ్యమవుతుంది? ఇంకొకటి, కొంతమంది ఇట్లా రవి జకరియా గారి లాగానే మంచి మంచి టాలెంట్స్ ఉండొచ్చు, అనేక చోట్ల వాళ్ళని ప్రసంగానికి పిలుస్తూ ఉండొచ్చు, ఒక్కోసారి స్థానిక సంఘం కూడా అలౌ చేయొచ్చు, వాళ్ళు తిరుగుతూ ప్రసంగం చేస్తూ ఉండొచ్చు. సో ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరి అధికారం కింద ఉండాలి, ఆ అధికారం ఎలా ఉండాలి, ఆ ప్రశ్న అడిగేటువంటి ఆ విధానం కూడా ఎట్లా ఉండాలి, సంఘం ఎట్లా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఎలా సాధ్యపడుతుంది అది సంఘం యొక్క కనుసనలో ఉండడం అనేటువంటిది? దేవుడు ఒక్కొక్కరికి కొన్ని తలాంతులు ఇస్తాడు, కొన్ని భారాలు కూడా ఇస్తాడు. కొంతమందికి పాస్టర్గా ఉండాలనే భారం ఇస్తాడు, కొంతమందికి ఇవాంజలిస్ట్గా ఉండాలని భారం ఇస్తాడు, కొంతమంది పరిచర్య చేయాలని భారం ఇస్తాడు, పిల్లల మధ్య పరిచర్య, స్త్రీల మధ్య పరిచర్య. ఇట్స్ ఆల్ గాడ్ గివెన్. అయితే ఇవాంజలిస్ట్ పరిచర్యకు వచ్చేసరికి, ఇవాంజలిస్ట్ యాక్చువల్గా కొంచెం రిస్కీ పరిచర్య అనుకోవాలి. ఎందుకంటే ఇవాంజలిస్ట్ ఎక్కువగా ఒంటరిగా ఉంటాడు, ఒంటరిగా ఆయా ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. అందుకనే పాల్ వాషర్ గారు ఆయన ఏమంటాడంటే, ఎప్పుడు కూడా నేను ఒంటరిగా వెళ్ళను అంటాడు. నాతో పాటు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉంటారు, నా కొడుకైనా లేకపోతే మినిస్ట్రీలో కొలీగ్ అయినా ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒంటరిగా వెళ్ళటం దేవుని చిత్తం కాదు. అయితే ఇవాంజలిస్టులు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. సో దెర్ ఈజ్ లిటిల్ బిట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్. అయితే దేవుడు ఇచ్చినటువంటి ప్యాటర్న్ ఏంటంటే, ఒంటరిగా ఉండదు. నీ భార్యను కానీ లేకపోతే నీ కుమారుని కానీ కొలీగ్ని కానీ
తీసుకొని వెళ్ళండి. ఇది క్రైస్ట్ కూడా పంపించేటప్పుడు ఇద్దరిద్దరిని పంపిస్తాడు. అవును. సో ఒక వ్యక్తి ఇవాంజలిస్ట్గా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఇందాక చెప్పిన విధంగా సంఘం ఆమోదించాలి. ఇంకోటి సంఘం యొక్క ఇంపార్టెన్స్ కూడా ఉందండి. తనలో ఆ వ్యక్తిలో నిజంగా ఫ్రూట్ ఉన్నప్పుడు తనని ఎంకరేజ్ చేయనటువంటి సంఘాలు కూడా బోల్డ్ ఉన్నాయి. ఏంటంటే వీడు నాకు పోటీకి వస్తాడు, లేకపోతే నేనే సోలో పాస్టర్ని, నాకు వ్యతిరేకంగా నాకు సైడ్ ఎవరు ఉండకూడదు అనేటువంటి సంఘాలు బోల్డ్ ఉన్నాయి. వాళ్ళు జడ్జిమెంట్లోకి వస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తిలో దేవుడు నిజంగా ఫ్రూట్ ఇస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత మనది. మల్టిపుల్ ఎల్డర్స్ ఉండాలి ప్రతి సంఘానికి కూడా. సో ఇది బ్యాలెన్స్డ్గా మనం చూసుకోవాలి. సమస్య ఏంటంటే కాలింగ్ లేకుండా వచ్చిన వాళ్ళని నానా వద్దు అని చెప్పి డిస్కరేజ్ చేయాలి. కాలింగ్ ఉండి వెనక కూర్చునేటువంటి వాళ్ళని రా బాబు అని చెప్పి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. సో ఇవాంజలిస్ట్ అనేటువంటి కాలింగ్ ఉన్నప్పుడు సంఘం చేత నిర్ధారించబడిన తర్వాత తను అంటే ఎలాంటి ప్రశ్నలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతకాలం సంఘానికి దూరంగా ఉంటాడు అనేటువంటిది we cannot tell, because sometimes when the apostles went, we don't know how long they were away from the local church of Antioch or Jerusalem. సో ఆయన మిషన్ ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు ఎంతకాలం ఉన్నాడు మనకు తెలియదు. బట్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు ఏం జరిగిందో చెప్తాడు, ఎంతమంది రక్షించబడ్డారో చెప్తాడు, ఎంతమంది రక్షించబడినటువంటి ఆ యొక్క స్థానిక సంఘాలకి అప్పగించాడా లేదో కూడా చెప్పాలి. సో ఒకటి ఏంటంటే కాపరులు ఇవాంజలిస్టులు సంఘానికి జవాబుదారులు. సంఘం అడిగేటువంటి ప్రశ్నలకు వాళ్ళు జవాబులు చెప్పాలి. నేను ఐఆమ్ ఓవర్ అండ్ అబౌవ్ ద చర్చ్ అనేటువంటిది బైబిల్లో లేదు. ఇఫ్ ఎ మెంబర్ చూడండి, ఒక ముఖ్యంగా బ్యాప్టిస్ట్ కాంగ్రిగేషనలిజంలో కాంగ్రిగేషన్ అడిగేటువంటి ప్రశ్నలకు పెద్దలు సమాధానం చెప్పాలనేటువంటిది బైబిల్లో మనం చూడగలం. అంటే అర్థం ఏంటంటే అది పెద్దల్లో తగ్గింపుని తీసుకొని వస్తుంది. అంటే దాన్ని అబ్యూజ్ చేయొచ్చు. అబ్యూజ్ చేసేటువంటి కెపాసిటీ ఇటు కాంగ్రిగేషన్కి ఉంది, ఇటు పాస్టర్కి ఉంది. అయితే అది బ్యాలెన్స్డ్గా బిబ్లికల్గా జరిగినప్పుడు పాస్టరు తగ్గింపు కలిగి ఉండటానికి, ప్రేమతో ఉండటానికి, అట్ ద సేమ్ టైం అథారిటీ కూడా ఆయనకి ఇచ్చిన అథారిటీతో, ఎందుకంటే ప్రేమతో సాత్వికంతో మీకు కూడా ప్రధాన కాపరి ఉన్నాడని గుర్తుపెట్టుకొని మీరు చేయండి అని చెప్పి అంటున్నాడు. సో సంఘం అడిగేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం నేను చెప్పను, హూ ఆర్ యూ, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, ఐఎమ్ ద బిషప్, ఐఎమ్ ద రెవరెండ్, ఐఎమ్ ది సోలో పాస్టర్ అనేది ఇట్స్ నాట్ క్రైస్ట్ స్పిరిట్. ఎవరు అడిగినా ఏది అడిగినా దిస్ ఈజ్ వాట్ పాల్ ఏమంటాడు, దిస్ ఈజ్ మై ప్రౌడ్ కాన్షియస్ ఈ సేయింగ్ అంటాడు. నా మనస్సాక్షి ప్రకారం నేను ఇది చేస్తున్నాను, నేను చేసిన తప్పు కాదని చెప్పి మేకింగ్ అవర్ సెల్వ్స్ వల్నరబుల్ బిఫోర్ పీపుల్. ఎందుకంటే దేవుడు దీనుల్ని ఆయన లేవనెత్తాడు, గర్విష్ఠుని అణగదొక్కుతాడు. సో ఒక కాంగ్రిగేషన్ ప్రశ్నలు అడిగినప్పుడు ప్రశ్నలకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. సో ఆ యొక్క సంఘంలో ఉండేటువంటి మెచ్యూర్ బిలీవర్స్ని బట్టి, తర్వాత ఎల్డర్స్ని బట్టి అది బ్యాలెన్స్డ్గా వెళ్ళేలాగున ఆ యొక్క డిస్కషన్ కానీ, ఆ యొక్క క్వశ్చనింగ్ కానీ బ్యాలెన్స్డ్గా వెళ్ళేలాగున ఎంత అంటే ఆ యొక్క మెచ్యూర్ బిలీవర్స్ ఉన్నప్పుడు అది బ్యాలెన్స్డ్గా జరుగుద్ది. రిస్కులు ఉంటాయి, బట్ దిస్ ఈజ్ హౌ. ఇంకోటి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు తగిన జ్ఞానాన్ని ఆ తగిన సమయంలో ఇస్తాడు. బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈచ్ వన్ ఆఫ్ అస్ నీడ్ టు బి అకౌంటబుల్. అయితే ఈ సందర్భంలో నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది పాస్టర్ గారు. అదేంటంటే 2019లో ఒక కాన్ఫరెన్స్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిషనరీ కాన్ఫరెన్స్లో స్పీకర్గా ఉన్నారు. ఆయనతో నేను పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఒక స్థానిక సంఘాన్ని ప్లాన్ చేయాల్సిన అవసరం నాకు వస్తుంది.
నాకు వచ్చింది. సో నాకు స్థానిక సంఘానికి నేను కాపరిగా ఉండేటువంటి అవసరం నా మీదకి వచ్చింది. కానీ నేను మిషనరీగా వెళ్ళాలని నా కోరిక ఎప్పటి నుంచో రక్షింపబడిన దగ్గర నుంచి కూడా ఆ కోరిక ఇంకా నాలో రగులుతూనే ఉంది. మరి నాకేమో తప్పట్లేదు. ఇదే నాకేమో స్థానిక సంఘంలో ఒక స్థానిక సంఘాన్ని ఏర్పరచాల్సిన అవసరం పడిందండి. ఎన్నాళ్ళకి నేను స్థానిక సంఘాన్ని కట్టాలి, ఎన్నాళ్ళకి ఎన్ని సంవత్సరాలకి అందులో ఎల్డర్స్ని నియమించాలి, ఎన్నాళ్ళకి అక్కడలో ఆ స్థానిక సంఘంలో నుంచి మిషనరీలు తయారు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది, అన్ని సంవత్సరాలు అసలు నేను బ్రతుకుంటానా లేదా, ఈ లోపు ఏదైనా రోగం వస్తే నా పరిస్థితి ఏంటి అని నాకు ఒక్కొక్కసారిగా నాకు భయం వేస్తూ ఉంది అని నేను ఆయన అడిగాను అనమాట. ఆయన యాక్చువల్గా ఆ సమయానికి మిషనరీగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, బాబు నేను మిషనరీగా ఏ వయసులో వెళ్ళానో తెలుసా అని అడిగాడు. ఆయన వెళ్ళిన దేశం కూడా ఏంటంటే భయంకరమైన క్రైస్తవ వ్యతిరేకత ఉన్నటువంటి దేశం. అక్కడ చాలా కష్టాల మధ్యలో, పర్సిక్యూషన్ మధ్యలో ఆయన 20 ఏళ్ళు చేసి ఇండియాకు రావడం జరిగింది. ఆయన ఏం చెప్పాడంటే, నేను నా 50వ ఏట నేను మిషనరీగా వెళ్ళాను. మరి అప్పుడు దాకా ఏం చేశారండి అని అడిగితే, మా దేశంలో ఒక చిన్న ప్రాంతంలో ఒక చిన్న సంఘానికి కాపరిగా ఉన్నానని చెప్పాడు. సో రక్షింపబడిన దగ్గర నుంచి కూడా, అంటే 20 ఏళ్ల నాడు రక్షింపబడితే 30 ఏళ్ళు కూడా ఒక చిన్న సంఘానికి మిషనరీగా ఉన్నాను అని చెప్పడం జరిగింది. నేను చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా ప్రభువుని స్తుతించాను ఆయన బట్టి. ఆ 50 ఏళ్ల నాడు ఆయన అటువంటి దేశానికి వెళ్ళడం, 20 ఏళ్ళు అక్కడ పరిచయం చేయడం, మళ్ళీ ఇంకొక దేశానికి ఆయన వెళ్ళడానికి సిద్ధపడడం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటుంటే నాకు అదే గుర్తొచ్చి, స్థానిక సంఘం ఎంత ఇంపార్టెంట్. ప్రభు నిజంగా మనల్ని పంపించాలనుకుంటే ఆయన 50వ ఏటైనా పంపించగలడు, 60వ ఏటైనా పంపించగలడు. అప్పుడు దాకా స్థానిక సంఘానికి మనం కట్టుబడి ఉంటే మనకి క్షేమమని నేను చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది పాస్టర్ గారు. ఆఖరిగా మనం కంక్లూడ్ చేసే ముందు ఒక ప్రశ్న ఏంటి అని అంటే, ఒక వ్యక్తి పాపము చేస్తూ అందులోనే కొనసాగుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఇంకొక పక్క దేవుని చేత బాగా వాడబడతా ఉన్నాడు, అనేక మందికి ప్రసంగాలు సువార్త ప్రకటించేవాడిగా ఉన్నాడు. కానీ తన రహస్య పాపంలో ఆయన కొనసాగుతూనే ఉన్నాడు. ఏ మనిషి దగ్గర కానీ పశ్చాత్తాపడినట్టు ఒప్పుకున్నట్టు దాఖలాలు లేవు, ప్రభు దగ్గర ఒప్పుకున్నట్టు దాఖలాలు లేవు. సో అనేకమైన సంవత్సరాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మనం ఏం చేయాలి? అటువంటి వ్యక్తే కనుక మన సంఘంలో ఉంటే అటువంటి వ్యక్తిని మనం ఏం చేయాలి? నువ్వు రక్షింపబడలేదు అని ముఖం మీద మనం చెప్పేయొచ్చా? ఒక వ్యక్తి పాపంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, బైబిల్ ఏం చెప్తుందో మనం అదే చేయాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్ట్రీలో ఉన్నాడు, హై ప్రొఫైల్ సెలబ్రిటీ ప్రీచర్ అనుకుందాం, సీక్రెట్గా పాపంలో కొనసాగుతున్నాడు, అది నీకు తెలిసింది, నువ్వు ఆయన ఫ్రెండ్వి. ఒక ఫ్రెండ్గా నువ్వేం చేయాలి? మినిస్ట్రీ ఇబ్బంది పడిపోద్ది అని చెప్పి తను చేసే పాపాన్ని చూసి చూడనట్టు ఉండాలా, లేకపోతే అతన్ని ప్రేమించి అతన్ని గద్దించాలా? సామెతల గ్రంథం ఏం చెప్తుంది? పగవాడు అనేక ముద్దులు పడతాడట, ప్రేమించువాడు గాయములు చేస్తాడట. నిజమైన చూడండి, దిస్ ఈజ్ అ ఫాల్స్ అజంప్షన్. ఏంటి? ఇష్టం ఉంటే అన్నీ మనకు అనుకూలంగా చెప్తాడు అనేటువంటి గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ అజంప్షన్. ఎందుకంటే అది చాలా ఇమ్మెచ్యూరిటీ. నిజంగా నేను ప్రేమిస్తే నువ్వు చేసే తప్పులు కూడా చెప్తాను. ఎందుకంటే ఐ కేర్ ఫర్ యూ, ఐ కేర్ ఫర్ యువర్ సోల్, ఐ కేర్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఐ లవ్ యూ బ్రదర్, ప్లీజ్ డోంట్ డూ ఇట్.
జస్ట్ బికాజ్ ఐ సెడ్ డోంట్ డూ ఇట్, హ్యావ్ ఐ బికమ్ యువర్ ఎనిమీ? నీకు నచ్చినందుకు చెప్పినందుకు నేను శత్రువుగా భావిస్తారు చాలామంది. అది చాలా ఇమ్మెచ్యూరిటీ. ఏం చేయాలి? మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటేనండి ఒక పాస్టర్గా ఉండి సీక్రెట్ సీన్లో కొనసాగుతూ ఉంటే ఇట్స్ డేంజరస్. ఎందుకంటే 1 తిమోతి చాప్టర్ 3 ప్రకారం ఎవరన్నా మినిస్ట్రీలో ఉండి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే అతడు నిందారహితుడే ఉండాలి. యూ షుడ్ బి బ్లేమ్లెస్. అంటే ఎవరు కూడా ఆయన్ని పాయింట్అవుట్ చేసేటట్లుగా ఉండకూడదు. అఫ్ కోర్స్ వీ కెన్ ఓన్లీ బీ బ్లేమ్లెస్ ఇన్ జీసస్ క్రైస్ట్. అంత మాత్రాన నువ్వు ఎలా పడితే అలా జీవించవచ్చు అని చెప్పి దేవుని వాక్యం చెప్పట్లా. టు సమ్ ఎక్స్టెంట్ పీపుల్ షుడ్ నాట్ బ్లేమ్ యూ. టు సమ్ ఎక్స్టెంట్ అంటే నీ వీధిలో కానీ అక్కడ కానీ పాస్టర్ గారు మంచోడు అనే సాక్ష్యం ఉండాలి. అలాంటి సాక్ష్యం లేకపోతే నువ్వు నిందలో ఉన్నట్టే, నువ్వు అయోగ్యుడిగా ఉన్నట్టే. అయోగ్యుడిగా ఉన్నటువంటి వాడిని మీరు అధ్యక్షుడిగా ఏర్పాటు చేసుకోవద్దు అంటున్నారు. దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి పాపంలో కొనసాగుతూ ఉంటే ఒక పాస్టర్ లేకపోతే ఒక ఎల్డర్, ఒక ఎవాంజలిస్ట్, ఎందుకంటే సేమ్ క్వాలిఫికేషన్స్ ఇవాంజలిస్ట్కి అప్లై అవుతాయి, పాస్టర్కి అప్లై అవుతాయి, మిషనరీ కూడా అప్లై అవుతాయి. పాపంలో కొనసాగుతూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే రిపెంటెన్స్ అనంటే తన పాపాన్ని ఒప్పుకొని తన పాపాన్ని విడిచిపెట్టి మొట్టమొదటగా హీ మస్ట్ స్టెప్ డౌన్ ఫ్రమ్ బీయింగ్ ఎన్ ఎల్డర్, రిజైన్ చేయాలి. ఎందుకంటే 1 తిమోతిలో ఏమంటాడంటే పెద్దలు తప్పు చేసినప్పుడు సంఘం ఎదుట గద్దించని అంటున్నాడు. నీ పొజిషన్ బట్టి నీ రిపెంటెన్స్, నువ్వు ఎవరికి ఇక్కడ వ్యతిరేకంగా తప్పు చేస్తున్నావు అంటే నువ్వు దేవుడిని ఎంతగా ఆశీర్వదించాడో దాన్ని బట్టి నీ రిపెంటెన్స్ కూడా అంతగా ఉండాలన్నమాట. ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ అన్నమాట, అకార్డింగ్ టు యువర్ బ్లెస్సింగ్. నువ్వు చిన్న సంఘానికి పాస్టర్గా ఉన్నావు అనుకో, నువ్వు ఆ సంఘానికి చెప్పుకోవాలి. నువ్వు ఇంటర్నేషనల్ మినిస్ట్రీకి నువ్వు ఒక హెడ్గా ఉన్నావు అనుకో, ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ముందు నీకు చెప్పాల్సి వస్తుంది ఐఎమ్ సారీ అని చెప్పి. ఎందుకంటే మనం అనుకుంటాం ఎంతగా మనము దీవించబడతామో దాని నుంచి పడితే అంతగా గట్టి కూడా దెబ్బ తగులుతుంది. సో మొట్టమొదటిగా రిపెంటెన్స్ అంటే తను దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నవాడు మనుషుల దగ్గర కూడా ఒప్పుకుంటాడు. దేవుని దగ్గర ఒప్పుకొని మనుషుల దగ్గర ఒప్పుకున్నవాడు వేషధారి అంటారు. దేవుని దగ్గర ఒప్పుకున్నాడు మనుషుల దగ్గర ఒప్పుకుంటాడు, నేను చేశానండి అని అంటాడు. అదేదైనా కానీ నేను కొనసాగానండి, అదేదైనా కానీ వీ డోంట్ నో ద నేచర్ ఆఫ్ సిన్. హీ హస్ బీన్ కంటిన్యూయింగ్ ఇన్ సిన్. హీ మస్ట్ స్టెప్ డౌన్ ఇమ్మీడియట్లీ. నెక్స్ట్ ఏం చేయాలి? అది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. ఒక పాస్టర్గా చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. పాస్టర్ అయినా సరే, ఎనీ ఫార్మ్ ఆఫ్ మినిస్ట్రీ అయినా సరే, ఎనీ ఫార్మ్ ఆఫ్ మినిస్ట్రీ యూ మస్ట్ రిజైన్ అండ్ స్టెప్ డౌన్ ఇమ్మీడియట్లీ. అయితే చూడండి, జాన్ పైపర్ గారు ఒక బుక్ రాస్తారు. ఆ టైటిల్ ఏంటంటే బ్రదర్స్ వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇండియాలో ఉంది ఈ నానుడి, వేరే దేశాల్లో కూడా ఇండియాలో ఎక్కువ ఉంది. ఏంటి తెలుసా? బై హుక్ ఆర్ క్రుక్ ఐ మస్ట్ డూ మినిస్ట్రీ అని. హూ టోల్డ్ యూ? ఎలాగో ఒకలా మినిస్ట్రీ చేయాలి సక్సెస్ఫుల్. హూ టోల్డ్ యూ? మినిస్ట్రీ ఎలా పడితే అలా చేయడానికి లేదు, మనకి గైడ్ లైన్స్ ఉన్నాయి. రెండోది, నువ్వు రిజైన్ చేసినా కానీ లేకపోతే నువ్వు చూడండి, నువ్వు పాస్టర్గా ఉంటేనే దేవుడిని ప్రేమిస్తాడనేది బైబిల్లో లేదు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, నువ్వు పాపంలో ఉన్నప్పుడు, నువ్వు నిస్సహాయుడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడు. సో ఆయన ప్రేమ విషయంలో ఆయన ఏమి మార్పు ఉండదు, నువ్వు ఒకళ్ళు పాస్టర్గా ఉన్నా మామూలుగా ఉన్నా. ఎందుకంటే హీ ఆల్వేస్ లవ్స్ యూ. నీ పొజిషన్ బట్టి దేవుని ప్రేమించడు, మనుషులు ప్రేమిస్తారు అట్లా. కానీ మనుషులు అబ్బో మంచి దైవజనుడు లేండి, అమ్మో మనకెందుకు లేండి, సేవ చేస్తున్నాడు మనకెందుకు లేండి,
ఇటువంటి మాటలు మనం ఎక్కువ వింటూ ఉంటాం. అది వాళ్ళు దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోక, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మారుతాయి. రిజైన్ చేయాలి, రిజైన్ చేసిన తర్వాత స్థానిక సంఘం ముందు చెప్పాలి, లేకపోతే ఆ మినిస్ట్రీ ముందు చెప్పాలి. అది ఎంత పెద్ద మినిస్ట్రీ అయినా కానీ అప్పుడే రిజైన్ రిపెంటెన్స్ ఉన్నట్టు. సి దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ డన్, ఐఎమ్ సారీ. అలా చెప్పిన వాళ్ళు ఉన్నారండి, పెద్ద పెద్ద హై ప్రొఫైల్ మినిస్టర్స్. వెన్ దే మెస్డ్ అప్, వాళ్ళు పాపంలో పడిపోయినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. ఉన్నారు కొంతమంది వాళ్ళు ఒప్పుకొని దిగిపోయారు. దిగిపోయిన తర్వాత చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. కుటుంబ పరంగా తన భార్య దగ్గర ఒప్పుకోవాలి. తను ఎవరికి వ్యతిరేకంగా చేశాడు పాపాలన్నీ? దేవునికి వ్యతిరేకంగా, తన కుటుంబానికి వ్యతిరేకంగా, దేవుడు తనని శారీరకంగా కలిపినటువంటి తన భార్యకి వ్యతిరేకంగా, దేవుడు తనకిచ్చినటువంటి పిల్లలకు వ్యతిరేకంగా, దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా పాపం చేశాడు. దాని అందరి ముందు క్షమాపణ వేడుకోవాలి. ప్లీజ్, ఐఎమ్ సారీ. ఇట్స్ ఏ వెరీ హంబ్లింగ్ ప్రాసెస్. గాడ్ విల్ యూజ్ దట్ టు హంబుల్ యూ. కానీ ఆ యొక్క రూట్లో వెళ్ళటానికి ఇష్టపడరు. అది ఎందుకంటే ఇరుకు మార్గం. ఇమీడియట్గా రిజైన్ చేయాలి. మనం మినిస్ట్రీ రిసీవ్ చేసుకోవాలి. ఆ టైంలో మనం మినిస్ట్రీ చేయకూడదు. మినిస్ట్రీ చేయటం మన గోల్ కాదు. ఆ టైంలో మినిస్ట్రీ రిసీవ్ చేసుకోవటం మన గోల్. మనకు కౌన్సిలింగ్ కావాలి, మనకి బోల్డంతా ప్రోత్సాహం కావాలి, మనం దుఃఖంలో ఉంటాం, మనల్ని ఎంకరేజ్ చేసే వాక్యాలు కావాలి. నీకు నువ్వే వాక్యం చెప్తా ఉంటే నీకెవడు వాక్యం చెప్తాడు? నువ్వు కింద కూర్చోవాలి, వినాలి, వింటూ నేర్చుకోవాలి, వాక్యాన్ని ఆనందించడం నేర్చుకోవాలి. పాస్టర్ గుండెపైన పర్లా, దేవుని యందు ఆనందించవచ్చు. పాస్టర్ గుండెపైన పర్లా, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. పాస్టర్గా ఉన్నవాళ్లే పరలోకంకి వెళ్తారని చెప్పి ఏమైనా వచనం ఉందా? లేదుగా. క్రీస్తుని కలిగిన వాళ్ళు పరలోకంకి వెళ్తారా అన్నాడు. మన గోల్ ఏంటి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభుతో పాటు ఉండాలి. సో మనం ఆ విధంగా తను రిపెంట్ అవ్వలేదనుకోండి, అయితే కొన్నిసార్లు ఆ స్థానిక సంఘం తనకి ఇబ్బందిగా ఉండొచ్చు. అప్పుడు జాన్ పైపర్ గారు ఏమంటారంటే, చాలా మంచి మాట అంటాడండి. నీకు ఆ స్థానిక సంఘంలో తలెత్తుకోవడానికి సిగ్గుగా ఉంటే వేరే స్థానిక సంఘంలో జాయిన్ అవ్వు, వేరే ఊరికి వెళ్ళు, స్థానిక సంఘంలో జాయిన్ అవ్వు. ఆ ఎల్డర్కి చెప్పకుండా మళ్ళీ నువ్వు పాస్టర్ అయిపోవద్దు. నువ్వు మళ్ళీ అది చేస్తే మాత్రం దేవుని యొక్క దృష్టిలో నువ్వు తీర్పులోకి వస్తావు. ఆ ఎల్డర్స్ చెప్పు, ఇలా జరిగింది నా వ్యక్తిగత జీవితంలో, ఇలా చేశాను, నేను పాస్టర్గా ఉండను, నేను కూర్చుంటాను, నా పని నేను చేసుకుంటాను అని అంటే కూర్చో. ఆ విధంగా నీవు తగ్గించుకో. మళ్ళీ నిన్ను దేవుడు వాడుకుంటాడా అని అంటే ఏమో, కానీ చాలా టైం పట్టుద్ది, ఎందుకంటే మళ్ళీ ఆ యొక్క సంఘము యొక్క కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలి. ఇప్పుడు నీ వైఫ్కి నీ మీద కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలి. ఆ గాయాలు మానటానికి చాలా టైం పడుతుంది. అది ఒకరోజు 2 రోజుల్లో, 1 నెల రోజుల పని కాదు. ఏదో హాలిడేకి వచ్చి నేను అంత మర్చిపోయాను, మళ్ళీ మినిస్టర్లకు అమ్మడిగా ఎదుగుతానంటే కుదరదు. అది 5 సంవత్సరాల, 6 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15. వీ డోంట్ పుట్ ఏ క్యాప్ ఆన్ దాట్. ఓన్లీ ఇండివిజువల్ టు ఇండివిజువల్, సర్కమ్స్టాన్స్ మళ్ళీ ఆ స్థానిక సంఘం డిసైడ్ చేసి ఇందులో సంపూర్ణమైన మార్పు వచ్చింది, మళ్ళీ వాడుకోవచ్చు అంటే ఓకే. అలాంటి సిచ్యువేషన్ జరగచ్చేమో. పర్మనెంట్గా హీ కెనాట్ బీ యూజ్డ్ అనేది నేను పర్సనల్గా, కొంతమంది రిఫార్మ్డ్ పాస్టర్స్ హీ కెన్ నెవర్ బీ యూజ్డ్ అని అంటారు. బట్ ఐ బిలీవ్ దట్ హీ క్యాన్ బీ యూజ్డ్, బట్ ఇట్స్ గోయింగ్ టు టేక్ ఎ లాంగ్ టైమ్ బిఫోర్ హీ కెన్ నెవర్ బీ యూజ్డ్ యూస్ఫుల్లీ. అలా కానీ దాని ఇష్టంగా లేకపోతే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో వానిని నువ్వు అన్యునుగాను సొంకరిగా ఎంచుకో అంటే నువ్వు చేయగలిగింది చేసిన తర్వాత
నువ్వు చెప్పగలిగింది చెప్పిన తర్వాత అప్పటికి తను వినిపించుకోవడానికి సిద్ధంగా లేకపోతే కట్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. ప్రార్థన చేయి, బట్ ఐ థింక్ దట్స్ ది ఎండ్ ఆఫ్ ఆల్ దట్ యూ కెన్ డూ. విశ్వాసిగా కూడా పరిగణించడానికి వీల్లేదు. అప్పుడు నీ చర్చకు వచ్చి నేను వాక్యం చెప్తానంటే, బ్రదర్ హ్యావ్ యూ రిపెంటెడ్ ఆఫ్ యువర్ సిన్? వాక్యం చెప్పడం బహుదూరపు మాట. అవును. నువ్వు గాడ్తో రికన్సైల్ అయ్యావా? కూర్చో, విను. పాపాన్ని విడిచిపెట్టకపోతే బల్లలో పాల్గొనడానికి కూడా అర్హులు కాదు, సభ్యులుగా ఉండడానికి కూడా అర్హులు కాదు. సభ్యులుగా కూడా ఉండడానికి అర్హులు కాకపోతే నువ్వు పుల్పిట్ మీదకి వెళ్ళి వాక్యం చెప్పడానికి ఎలా వెళ్ళిపోతావు? దీన్ని బైపాస్ చేసుకొని. సో దీస్ ఆర్ ది బిబ్లికల్ మ్యాండేట్స్. దీన్ని మనం పక్కన పెట్టేస్తే మన జీవితంలో జరిగేటువంటివి చాలా దారుణంగా, విషాదంగా ఉంటాయి. అవి మనం అవాయిడ్ చేయాలంటే మన రిఫార్మర్స్ ఏం చెప్పారంటే, సోలా స్క్రిప్చూరా, స్క్రిప్చర్స్ అలోన్ బై ది అథారిటీ ఆఫ్ ది స్క్రిప్ట్. గాడ్ హ్యాస్ గివెన్ దిస్ బుక్, లెట్ us లివ్ బై దిస్ బుక్. ఇదే మనకి అన్నీ కూడా దీనికి లోబడి మనం నడుచుకోవాలి. చాలా చాలా మంచి విషయాలు, విలువైన విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది పాస్టర్ గారు. చాలా వందనాలు. ఇటువంటి ఉదంతాలు మనం విన్నప్పుడు, లేకపోతే ఇటువంటి కొన్ని ఉదాహరణలు మనకు తటస్థపడినప్పుడు మనం చక్కగా దేవునిలో కొన్ని పాఠాలు నేర్చుకొని, కొన్ని విషయాలు సరి చేసుకొని, అది ఒక వ్యక్తులుగా, అలాగనే సంఘంగా కూడా, అలాగనే సార్వత్రిక సంఘంగా కూడా మనం చేసుకోవాల్సిన కొన్ని మార్పులు, స్థానిక సంఘాలుగా చేర్చుకోవాల్సిన కొన్ని మార్పులు, వ్యక్తిగతంగా చేసుకోవాల్సిన కొన్ని మార్పులు, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. వీటన్నిటిని కూడా మీరు మనసులో పెట్టుకొని విన్న మీరందరూ కూడా ప్రభువులో బలపడి ప్రభుకి మహింకరంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.